సార్ ఇప్పుడు మీ ఇద్దరిని పేరు అడగాలనుకుంటున్నాను. మీ ఇద్దరు ముందుగా నన్ను ఎవరిని అడగమంటారు చెప్పండి. ఒకటి నోటీస్ చేయండి అందరూ కూడా. తినంటే తినన్నారు. ఎంతమంది కూడా లేడీస్ వస్తాను జెంట్స్ వస్తాను అన్నారు, కానీ వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా ఒక అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకునేటటువంటి మంచి తత్వం ఉంది వాళ్ళిద్దరిలో కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. థర్డ్ ఎంపైర్ మీరే కదా? సరే, డెసిషన్ ఇచ్చేసి చెప్పాలి. ఇప్పుడు చెప్తారా మీరు? అంటే ఇక్కడ డెసిషన్ బట్టా లేకపోయేట్లయితే తొలిసారిగా మీ శ్రీమతి గారి పేరు మీ నోట పలకాలని అనుకుంటున్నారా? సరే సరే సరే. బాహుబలి స్టైల్ రాగంతో ఏమే చెప్తాను ఫస్ట్ చెప్తాను ఇంకా డిఫరెంట్ గా చెప్పాలి. మళ్ళా అట్లా పేరు అందరు చెప్తారు. సిగ్గుబాటు కూడా మ్యూజిక్ ఉండాలి. మీటింగ్ ప్రెజెంటేషన్ అరే కన్ఫ్యూజ్ చేయకు, చెప్పండి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నర్వస్ కాకూడదు. అంతా ఫ్రీ, చాలా ఫ్రీగా ఉన్నారు మీరు. అనవసరంగా ఇప్పుడు నర్వస్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. మీకు తోడుగా నేను ఉన్నాను. ఓకే రైట్. ప్లీజ్ సింపుల్ గా సంజు. ఒక్క నిమిషం. మీ ఇంటి పేరు ఉప్పులని ఆలకించాను కానీ సింపుల్ అనేటటువంటి పేరు ఆలకించలేదు. కాబట్టి ఏమో మీ అందరికీ నచ్చింది ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతి. ఇప్పుడు నేను వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నాను. వీళ్ళు చెప్పిందే కరెక్ట్ కాబట్టి వీళ్ళందరికీ నచ్చే విధంగా చెప్పండి సార్. మా శ్రీమతి గారి పేరు సంజన. అందరికీ వినిపించింది. ఓకే, ఇంటి పేరుతో సైతం కరెక్ట్. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇంటి దగ్గర ఇంత హడావుడు ఉండదు. అది మీకు తెలుసు. అది వేరేగా ఉంటుంది. ఇంత ఇది ఉండదు. అది వేరేది. అది ఖర్చుతో కూడుకునేటువంటిది, ఖర్చు లేకుండా ఉండేటటువంటిది. ఓకే రైట్. ముచ్చటగా మూడోసారి మూడు బంధంతో అమ్మాయి మీ వారు మీ శ్రీమతిని చేసుకున్నారు కదా. ఒక్కసారి మా శ్రీమతి గారి పేరు సంజన ఉప్పల. ఓకే, ప్రిపేర్ అయిపోయింది ముందే. ఏం కాదు. నో గ్రూప్స్ కి ప్రిపేర్ అయిపోయిందా? గ్రూప్ 2 డిఫరెంట్. పిప్పి ఏదిరా? పిప్పి ఏది? సంజు పిప్పి ఏదిరా? Hey, don't touch it. Make it fast. There is no time. They are getting late. Okay, చెప్పండి. Antique. Okay. ఉప్పల రవీందర్ గారి చిన్న కోడలు. అమ్మా ఓకే సార్. ఓకే రైట్. ఉప్పల రవీందర్ గారి చిన్న కోడలు. హేమంత్ గారి శ్రీమతి. అయితే అమ్మా ఉండండి. 2 సార్లు అయింది కదా. 3 బంధంతో వారిని చేసుకున్నారు కాబట్టి ముచ్చటగా 3వసారి ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అందరికీ కూడా. ఓకే, ఇప్పుడు అసలు ఎవరు కూడా తీసుకోవద్దు. ఎవరు కూడా తీసుకోవద్దు. ఇక్కడ తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇక్కడ సలహా మాత్రం తీసుకోవచ్చు. రైట్. రవీందర్ ఇంకా సునంద గారి చిన్న కోడలు, ఇంకా సుమన్ గారి శ్రీమతి. చెప్పేశారు సార్. ఇంకొక సార్ అబ్బాయి లేదు సార్. 7 వెళ్ళొచ్చు భోజనాలకి. ఏం లేదు. మీరు ఇప్పుడు నన్ను తొందర చేశారు, నేను తొందరపడాను. నేను ఇందాక తొందరపడ్డాను సార్.
మీ శ్రీమతి గారికి ఇవ్వండి. ప్రపోజ్ ఇవ్వండి ఇవ్వండి మీరు ఇవ్వండి. ఉండండి ఉండండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ముందు అలాగే ఇవ్వండి. ఎప్పుడే కాదు, అది తర్వాత సరే. హైలైట్ ఉండాలి. ఇది కూడా పట్టుకోండి. రెండు పట్టుకుంటూ ఒకటి మీ శ్రీమతి గారి చేతికి ఇవ్వండి. అందాక మేము ఎవరు ఇవ్వకూడదు, అందు గురించి సార్ చెప్పండి. ఇదేమి ఏం అప్పుడే కాదు. ఇప్పుడు అమ్మా కొంచెం గౌరవం. మీ శ్రీవారి పేరు చెప్పాలి మీరు. చెప్పండి. పేరు చెప్తూ అదేదో ప్రపోజల్ ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, అందరికీ కూడా తెలుసున్నటువంటి కదా, అందరికి ఆహ్లాదంగా ఉండేటటువంటి రకంగా చక్కటి గులాబీ పువ్వుని మీ శ్రీవారికి ఇస్తూ రావాలి. తెలుగు 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 స్వచ్ఛమైన తెలుగు. గట్టిగా వినిపించలే నీ వాయిస్. మైక్ ఇవ్వమంటారు. మైక్ సో మచ్ అనేసి తెలంగాణ భాష ఏంది గొంతు? తెలంగాణ భాష తెలుగు. అవును. సరే నువ్వే చెప్పమ్మా. తెలంగాణ తెలుగు, వట్టి తెలుగు కూడా కాదు. టీఆర్ఎస్ తెలుగు. తెలుగు జై తెలంగాణ. హిందీ అస్సలు వాళ్ళు ఒక వాడు వాళ్ళు అర్థం కాలే అర్థం కాలే. ఓన్లీ తెలుగు. ఏం పర్వాలేదు, తొందరగాని ఓకే. మీరు చక్కగా వీళ్ళందరికీ ఈయన ఏమవుతారండి, మీకు మామయ్య అవుతారు కదా. ఆయన ఇందాక నుంచి మీరు మరి మీకు సైగ అదిగో ఏంటో మరి తెలియదు, మరి మీకు సైగ చేస్తున్నారు ఏంటో తెలియదు. కాబట్టి ఆ సైగను అర్థం చేసుకుని పెళ్ళనిచ్చినటువంటి మామలు కాబట్టి అంత చక్కగా ప్రేమగా జరుగులు. హలో సార్, అడ్డం లేవండి సార్. లైలా మజ్ను టిక్స్ వస్తున్నాయి సార్, ప్లీజ్. నేను లవ్ చేస్తున్నా. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తే అది చెప్పలేదు. చూసారా వెటకారంగా మాట్లాడి ఎంత చక్కగా చేసింది అమ్మాయి. ఓకే రెడీ.